పెంచలయ్య సిఐటి కావల పట్టణ ఆర్గనైజర్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు 16 రోజులుగా సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఏఐటీసీ కార్మికులు కూడా సమ్మెలో ఉన్నారు. రెండు యూనియన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కొరకు సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తూ ఉన్నారు 16 రోజులుగా. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయలేదు. మున్సిపల్ కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించాలని అడుగుతూ ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు కార్మిక సమస్యలు పరిష్కరించాలని. ప్రభుత్వం పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. విధి లేనటువంటి పరిస్థితిలో సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీనే అమలు చేయమంటా ఉన్నారు. గత ఎన్నికల వాగ్దానాలు ఇచ్చినటువంటి మున్సిపల్ కార్మికులకు నేను అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి హామీని ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయమని ఈరోజు మున్సిపల్ కార్మికులు అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి యొక్క సమ్మె చేస్తూ ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సుమారు 60,000 మంది పైబడి ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. పారిశుద్ధ్యం కుంటుపడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది కార్మికుల పట్ల. ఇది సరైనటువంటి పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారికి కూడా సిఐటిగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి పర్మనెంట్ హామీని మీరు ఎన్నికల వాగ్దానంలో నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి వాగ్దానం చేసే ప్రజలకి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. కార్మికులకు కూడా అదే వాగ్దానాలు చేశారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు మాత్రం మొండిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోరాటాలని పరిగణనలోకి తీసుకోవాలా, ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఒకసారి పునఃపరిశీలించుకోవాలా. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.